హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరి మౌని కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ ఒక మంచి అద్భుతమైన స్నాక్స్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అదే శనగల పకోడీ అండి. మీరు విన్నది కరెక్టే, శనగల పకోడీ రెసిపీ అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ వచ్చేసింది, పిల్లలకి హాలిడేస్ వస్తున్నాయి. సో ప్రతి ఒక్కరు పిల్లలు రెగ్యులర్గా అడుగుతూనే ఉంటారు స్నాక్స్ కావాలి అని. మరి పిల్లల కోసం ప్రతిరోజు చేసి పెట్టాలి అంటే కొంచెం ఇబ్బంది అవుతుంటుంది కదా. మరి ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టి ఒక 2 to 3 days అలా రెగ్యులర్గా కొన్ని పెట్టి ఇవ్వచ్చు. సో మరి ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ అయితే ఇక్కడ శనగలని నేను నాటు శనగలు కాకుండా ఇలా వైట్ కలర్ ఉన్న శనగలని నైట్ అంతా నానబెట్టేసాను. ఒకవేళ మీరు ఈవినింగ్ స్నాక్స్ లాగా అలా చేసుకోవాలంటే మార్నింగ్ అంతా నానబెడితే సరిపోతుంది. తర్వాత కుక్కర్లో వాటర్తో సహా యాడ్ చేసేసి 1 tablespoon సాల్ట్ వేసేసి ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి. ఎక్కువ ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. ఒక్క విజిల్ అంటే ఒక్క విజిల్కి కరెక్ట్గా ఉడికిపోతుంది. సో తర్వాతకి ఒక్కసారి చెక్ చేసుకోండి విజిల్ తీసేసాక. సో చూస్తున్నారు కదా, ఇలా చెక్ చేసుకొని కాస్త ఉడికినట్టు అనిపిస్తే సరిపోతుంది. వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసి ఇప్పుడు అందులోనే కొంచెం అల్లం పేస్ట్, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసేసాక కారం కూడా యాడ్ చేసేసేయండి. ఇప్పుడు మంచిగా కలిపేసేసేయండి. ఈ శనగలకి ఎక్కువగా మనం ఎంత మసాలాలు వేసినా, ఎంత శనగపిండి అలా ఏం వేసినా కూడా ఎక్కువగా పట్టిపోదు. కాబట్టి మనం ఎంత లైట్గా వేసుకుంటే అంత మంచిది. సో తర్వాతకి కార్న్ఫ్లోర్, ఎందుకంటే ఇది మొత్తం పట్టదు కాబట్టి మెయిన్గా వేసుకోవాల్సింది కార్న్ఫ్లోర్. సో 2 tablespoon కార్న్ఫ్లోర్ వేసాక 3 tablespoon అలా శనగపిండి యాడ్ చేసేసేయండి. యాడ్ చేశాక మంచిగా కలిపేసేయండి. ఒకవేళ మీకు కరెక్ట్గా మన శనగలకి అంటనట్టు అలా అనిపిస్తే లైట్గా కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ కలిపేసేసేయండి. అప్పుడైతే మనకి కరెక్ట్గా మొత్తం అంతా పట్టేస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇలా 2 tablespoon ఆయిల్ వేసేసి మంచిగా కలిపేసేసేయండి. ఇప్పుడైతే మన శనగలకి మొత్తం మన పిండి అంతా పట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా వీడియో ఇలా పట్టేసిన తర్వాతకి ఒక 10 minutes అలా టైం ఉంటే పక్కన పెట్టేసేయండి. ఒకవేళ టైం లేదు అంటే అప్పటికప్పుడు వేసుకున్నా మరి ఏం పర్లేదండి. సో ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా వేడయ్యాక ఇలా శనగలని పకోడీ టైపు వేసేసేయండి. అంతే, ఇంకా మంచిగా వెంటనే కలిపేసేసేయకండి. వెంటనే టర్న్ చేశారంటే మొత్తం మనం పట్టించిన మసాలా అంతా బయటికి వెళ్ళిపోతుంది అనేది గుర్తుంచుకోండి. ఒక 1 minute అలా వేగిన తర్వాతకి ఇంకో సైడ్కి టర్న్ చేసేసేయండి. చూస్తున్నారు కదా, ఇలా అటు ఇటు కలుపుకుంటూ మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోండి. చూస్తున్నారు కదా, మంచి కలర్ వచ్చేంత వరకు మంచిగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ కలిపేసిన తర్వాతకి తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లో వేసేసేసుకోండి. ఎందుకంటే కొంచెం ఆయిల్ పడుతుంది కాబట్టి మనం టిష్యూలో యాడ్ చేసామంటే ఆయిల్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో ఇలా మిగతా అంత శనగలు కూడా ఇలానే పకోడీ టైప్ వేసేసుకొని వెంటనే కదిపియకుండా ఒక 1 minute వేగిన తర్వాతకి అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచిగా వేగనిచ్చారంటే పర్ఫెక్ట్ రెసిపీ రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా వేయించేసుకోండి. అంతే, ఇంకా మన రెసిపీ రెడీ అయిపోయినట్టే. సో ఇంత మంచి రెసిపీ, అది కూడా ఈజీ అండ్ సింపుల్ వేలో చెప్పేసేసాను కదా. మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ సమ్మర్లో మీ పిల్లలకి డెఫినెట్గా ఏదో ఒక స్నాక్స్ చేస్తూ ఉండాలి కదా, అందులో ఈ స్నాక్స్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఎందుకంటే ఇది మంచి హెల్తీ రెసిపీ కూడా. సో చూస్తున్నారు కదా, అంతే, ఇంకా మన వీడియో ఈరోజుకి
ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టేసేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో అలాగే కొంచెం కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి కూడా వేయించేసుకున్నామంటే మనకి సైడ్స్కి తినడానికి అద్భుతంగా ఉంటుంది. సో ఇంత మంచి స్నాక్స్ రెసిపీ చెప్పినందుకు డెఫినెట్గా ఒక లైక్ కొట్టాలి కదండి, కొట్టేసేసేయండి. ఒకవేళ నా వీడియో చూసి ట్రై చేసిన వాళ్ళైతే డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేసేయండి. అలాగే మర్చిపోకుండా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో కొట్టేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.